ఆషాఢమాసంలో వచ్చే అమావాస్య తిథికి మరింత ప్రాధాన్యత ఉంది. ఈ సంవత్సరం జూలై 5వ తేదీన ఉదయం 4:45 ఆషాఢ అమావాస్య వస్తుంది. ఇది మరుసటి రోజు జూలై 6వ తేదీ శనివారం తెల్లవారుజామున 4:26 ముగుస్తుంది. వాస్తవానికి ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారట. కాబట్టి ఆ రోజున మనం చేసే కొన్ని పనులు వారికి సంతోషాన్ని కలిగిస్తాయని అంటారు. అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అమావాస్య అంటేనే మనలో చాలామంది అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదట. అమావాస్య రోజున తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీకు ఏలినాటి శని దోషం పడుతుంది. దీని ద్వారా మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి. కాబట్టి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ నెల జూలై 5వ తేదీన ఆషాఢ అమావాస్య వచ్చింది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఈ రోజున పాలు తాగకూడదని అలాగే పెరుగు తినకూడదని అంటారు. ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగాలి. ఈ రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్లకూడదు. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. అమావాస్య రోజున కనుక ఆలస్యంగా నిద్రలేస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందట. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. కాబట్టి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయండి. అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న పసిపిల్లలను సాయంత్రం వేళ అస్సలు బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు. ముఖ్యంగా అమావాస్య రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులను ప్రారంభించకూడదు. అలాగే శుభకార్యాలను చేయకూడదు. అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు తీవ్ర ధన నష్టం జరగవచ్చు. ముఖ్యంగా అమావాస్య రోజు తలకు నూనె రాసుకోకూడదట. ఎందుకంటే నూనెకి మరియు శని దేవునికి సంబంధం ఉంటుందట. కాబట్టి అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషం ఏరుడుతుందట. అలాగే అమావాస్య రోజున ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలట. అంతేకాని ఇంటి ముందు ముగ్గు మాత్రం వేయకూడదట. అమావాస్య రోజు వేసే ముగ్గు వల్ల ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తుందట. కాబట్టి అమావాస్య పూర్తయ్యేంతవరకు ఇంటి ముందు ముగ్గు ఉండకూడదు. అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రంగా చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి మీ ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి. ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం మరియు గోధుమలను కొనుగోలు చేయకూడదు. వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం చూపుతోందట. అలాగే అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్యతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజున సాయంత్రం ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా చేయడం ద్వారా మీ సంపద పెరుగుతుంది. అమావాస్య నాడు పొరపాటున కూడా జీవహింస చేయరాదు. మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి. అమావాస్య రోజున బయట కాని వేరొకరి ఇంట్లో కాని భోజనం అస్సలు చేయకూడదు. అమావాస్య రోజున 5 యాలకులు తీసుకుని వాటిని మీ పూజగదిలో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలుకలను మీ బీరువాలో పెట్టండి. ఇలా చేయటం వల్ల మీకు డబ్బుకు కొరత లేకుండా ఉంటుంది. అమావాస్య రోజున ఒక బెల్లం ముక్క తీసుకుని ఆ బెల్లంపైన కాటుకతో మీ కష్టాలను రాయండి. ఆ తర్వాత మీ కష్టాలు తీరిపోవాలని మనసులో గట్టిగా సంకలిరుంచుకుని మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా చెట్టు కింద ఆ బెల్లాన్ని గుంట తీసిపాతి పెట్టండి. ఇలా చేయటం వల్ల మీరు ఏ కష్టమైతే బెల్లం పైన రాశారో ఆ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అమావాస్య రోజున గోవులకు పచ్చ గడ్డిని వేయండి. ఇలా చేస్తే సర్వసౌఖ్యములు కలుగుతాయి. ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే అమావాస్య
రోజున మీ ఇంట్లోని పూజ గదిలో గుప్పెడు బియ్యం పదిపోసి దానిపై నీళ్లతో నింపిన కలశం ఉంచి ఆ కలశంపై కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని గీయాలి. దానిపై ₹1 నాణెం ఉంచండి. అమావాస్య రోజున నువ్వులను దానం చేయాలి. నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అలాగే మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది. నువ్వులను దానం చేయడం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థికయ ఇబ్బందులు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజు కాలికి నల్ల దారం కట్టుకోవడం ద్వారా నరుల నుంచి వచ్చే చెడు దృష్టి ఈ దారం మనల్ని రక్షిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. డబుల్ కొటేషన్: నల్ల దారాన్ని కట్టుకునే ముందు దారానికి 9 ముడులు వేయాలి. ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా శని మంత్రాన్ని జపించాలి. ఈ విధంగా నల్లదారం ధరించడం వల్ల అత్యధిక ప్రయోజనం లభిస్తుంది. స్త్రీలు అయితే నల్లదారాన్ని ఎడమ కాలికి కట్టుకోవాలి. పురుషులు నల్లదారాన్ని కుడి కాలికి కట్టుకోవాలి. నల్లదారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని 22 సార్లు జపించాలి. చాలామంది నల్లదారాన్ని కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు అలాగే ఉంచుకుంటారు. అలా ఉంచడం వల్ల దాని ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ప్రతి నెలకు ఒకసారి దారం మార్చడం ఎంతో శుభప్రదం. అమావాస్య ముందు రోజు దారాన్ని తొలగించి అమావాస్య రోజు మరొక కొత్త దారం ధరించడం వల్ల ఎలాంటి దుష్టశక్తి, నరదిష్టి ప్రవాహం మనపై ఉండదని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఆషాఢ అమావాస్య నాడు అశ్వత్థ వృక్షం కింద ఆవ నూనెతో దీపం వెలిగిస్తే కూడా మంచి జరుగుతుంది. ఇక ఆషాఢ అమావాస్య రోజు ఉప్య, పంచదార, బియ్యం పిండి దానం చేస్తే మంచి జరుగుతుంది. పేదలకు పూర్వీకుల పేరు మీద బట్టలు, అన్నదానం చేసినా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ రోజు కాకులకు, పక్షులకు, కుక్కలకు ఆహారం పెట్టాలి. రావి చెట్టుకు గాని, మర్రి చెట్టుకు గాని నీరు పోయాలి. అమావాస్య నాడు మధ్యాహ్నం పితృదేవతలకు ధూపం సమర్పించాలి. ఇలా చేస్తే పితృదేవతలు దీవించి వెళ్తారు. అత్యంత భక్తి భావంతో పితృదేవతలను స్మరించుకోవాలి. ఆషాఢ అమావాస్య రోజు పొరపాటున కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకూడదు. ఇంటికి సహాయం కోసం ఎవరు వచ్చినా వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. ఈరోజు మద్యం సేవించడం, మాంసాన్ని తినడం మానుకోవాలి. అమావాస్య నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎవరితోనూ పొరపాటున కూడా గొడవలు పడకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.